టీవీ 24 ప్రేక్షకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు, బీజేపీ నాయకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ఎందుకు నమస్కారం చేస్తున్నానంటే, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. మనం చేసుకున్న అదృష్టము, మనం చేసుకున్న పుణ్యము, లేకపోతే ఆ లక్ష్మీనరసింహస్వామి ఇచ్చిన ఆశీస్సులో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన విజయవాడలో జరిగిన విపత్తి చూసాం మనం. చాలా దారుణాతి దారుణం. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ప్రజల కష్టం తెలిసిన మనిషిలాగా, ప్రజల కోసం పనిచేసే మనిషిలాగా నిజంగా ప్రజల ముందుకు వచ్చి ఆ బురదలో దిగి ప్రజలతో పాటు అక్కడే ఉండి ప్రజలు ఏం తింటున్నారో అదే తిని, తిన్నారో తినలేదో కూడా తెలియదు. మీరు కరెక్ట్గా గమనించుంటే ప్రజల కష్టాలు చూస్తా ఆయన కళ్ళంట నీళ్లు కనపడ్డాయి. ఆ బురదలో నడుస్తుంటే ఆయన ప్రజల కష్టాలు కనపడ్డాయి, కానీ ఆయనకి ఆ కాళ్ళు ఒరిసిపోనియా, లేకపోతే కాళ్ళు నొప్పులు పడుతున్నాయా, అసలు నేను ఎక్కడుండాలి, ఎలా తిరగాలి అన్న ఆలోచన అయితే ఆయన గురించి ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందన్న ఆలోచనతో అక్కడ ఆ విపత్తిని మరి తరిమి కొట్టేరే తప్ప ఆయన గురించి మాత్రం ఆలోచించుకోలేదు. మరి అలాంటి నాయకుడు మనకు దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమే కదా. అలాంటి నాయకుడు మన కోసం పనిచేయటం నిజంగా మనం అందరం చేసుకున్న అదృష్టమే కదా. అలాంటి నాయకుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు కోరుకుంటాను నేను. నిజంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యి నా ఆయుసు కూడా ఆయనకి ఇమ్మంటే సంతోషంగా ఇచ్చేసేవాడిని. ఎందుకంటే అలాంటి మనిషి ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ రోజులు ప్రజలకు సేవ చేయాలి. అలాంటి వ్యక్తి మనతో ఉండాలి, మన రాష్ట్రంలో ఉండాలి. మన రాష్ట్రంలో నిజంగా ఆయన ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం. అలాంటి విజన్ ఉన్న నాయకుడు. మరి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆయన కావాలని అందరూ కోరుకున్నారు. రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రానికి ఎటువంటిది లేదు, ఆయన అయితేనే రాష్ట్రాన్ని ఓ ట్రాక్ మీద పెట్టగలన్న ఆలోచనతోటి అధికారులు అయితేనో ప్రజలైతేనో అందరూ కూడా ఆయన పట్టం కట్టడం జరిగింది. 2019లో అందరం తప్పు చేశాం. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, అందరం తప్పు చేశాం. 2019లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టి ఉంటే మన రాష్ట్రం వేరేగా ఉండు, మన రాష్ట్రం ఎక్కడో ఉండు. మన రాష్ట్రం కేసి మిగతా రాష్ట్రాలన్నీ మన రాష్ట్రంకే చూసింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అనేక కంపెనీలు అన్ని సమకూర్చారు. అన్ని కంపెనీలు మన రాష్ట్రానికి వస్తానికి రెడీగా ఉన్నాయి. ప్రజలు తీర్పు వేరేగా ఇచ్చారు. యుద్ధంతో ఎక్కడ కంపెనీలు అక్కడికి పారిపోయినాయి. ఈ రోజున మన పిల్లలు హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, లేదా బెంగళూరు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైనా ఎవరికన్నా ఒంట్లో బాగుపోవచ్చు, అక్కడ పిల్లలు పరిగెట్టుకు రాలేరు, మనం అక్కడికి వెళ్ళలేము. అలాంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలు మన రాష్ట్రంలోనే చదువుకోవాలి, మంచి కాలేజీలు కావాలి, మంచి కంపెనీలు మన రాష్ట్రానికి రావాలి, మన పిల్లలు మన రాష్ట్రంలోనే మన కంపెనీల్లో పనిచేయాలన్న ఆలోచనతో ఆయన పనిచేశారు. కానీ మనం తప్పు చేసి దాన్ని మనం ఇదిగా చేసుకుంటాం జరిగింది. కానీ ఈ రోజు కన్నా ప్రజలు తెలుసుకుండి, మనం ఆనాడు 19లో తప్పు చేసాం, 24లో తప్పు చేయకూడదన్న ఆలోచనతో అందరూ ఒక్కరు కాదు, అందరూ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారండి. విదేశాల నుంచి వచ్చి ఈ పాపం పోవాలి,
ఈ దుర్మార్గుడు పోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడున్న పాలక దుర్మార్గ పాలన తోలాలనే ఆలోచనతోటి వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి, అంటే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఓటేశారంటే అసలే ఆ జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గం ఉందో ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున విజయవాడలో జరిగిన విపత్తికి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి బుడమేరు కాలంలో గేట్లట, ఆ గేట్లు ఎత్తేయటం వల్ల విజయవాడ మునిగిపోయిందట. అసలు 5 సంవత్సరాలు అవగాహన లేని ముఖ్యమంత్రిని మనం నెత్తి మీద పెట్టుకున్నాం. అసలు ఆ కాలం ఏంటో, ఆ గేట్లు ఏంటో, ఎందుకు అలా జరిగిందన్న ఆలోచన లేకుండా మరి మాట్లాడుతున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఏదన్నా విపత్తి జరిగితే హెలికాప్టర్ మీద తిరుగుతూ ఉండేవారు. హెలికాప్టర్ మీద తిరుగుతూ ఉండి మళ్ళీ చిరునవ్వు పైన ఉండే నవ్వుతూ ఉండేవాడు. అంటే అవన్నీ మునిగిపోయి బాగా మునిగిపోయిన నవ్వా, లేదా ప్రజల కష్టాల్లో ఉన్నారని నవ్వా, దారుణంగా నవ్వుతూ ఉండేవారు. అదే కాదు, సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోతే మరి మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సానుభూతి చూపిస్తారండి. ఆయన వెళ్ళి చక్కగా నవ్వుతున్నాడు, ఆయనతోటి నవ్వుతూ మాట్లాడాడు. అంటే పాలన కానీ, ఎక్కడికైనా విపత్తి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలని కానీ అవగాహన లేని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మోసాం, ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు మోసాం. కానీ ప్రజలు తెలుసుకుని ఈ రోజున ప్రతిపక్షం కూడా పనిచేయకుండా చేశారు. నిజంగా ప్రజలకి 1000 నమస్కారాలు, ఎన్ని నమస్కారాలు పెట్టిన రుణం తీరదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కాపోవరాన్ని, తెలుగుదేశం పార్టీ మా నాన్నగారి దగ్గర నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. తెలుగుదేశం అంటే ప్రాణం. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి తరఫున మేము పనిచేస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీలోను నిజంగా మేము ఏనాడో చేసుకున్న అదృష్టం, ఏనాడో చేసుకున్న పుణ్యం అనేసి భావిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విపత్తిలోను మరి ఒక్కసారి మీరు అందరూ చూడండి, ఆయన కాళ్ళు ఏమైపోయినాయో, ప్రజల కోసం తిరిగేటప్పుడు ఆ కాళ్ళు ఏమైపోయినా ఒక్కసారి చూడండి. అసలు ఆయన కోసం ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడా? 74 ఏళ్ల వయసులోనూ ఆయన అంత కష్టపడి పని చేస్తున్నాడంటే నిజంగా మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఏముంటుంది చెప్పండి. ఆ కాళ్ళు ఒక్కసారి చూడండి ఎలాగైపోయినాయి కాళ్ళు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి, పనిచేసే నాయకుడికి పట్టం కట్టాలి. అప్పుడే మనం అన్నా, మన రాష్ట్రం అన్నా, మన దేశం అన్నా బాగుంటుంది. నేను చాలా రాష్ట్రాలు వెళ్ళాను, ఏదో యాత్రకి వెళ్తుంటే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి పేరు గొప్పగా చెప్తారు. అలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఎందుకు లేదా అనేసి వాళ్ళందరూ ఆవేదన చెందుతారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న నాయకుడిని మనం ఒకసారి గుర్తు చేసుకోలేకపోతున్నాం, ఆయన గుర్తించలేకపోతున్నాం. ఇప్పటికైనా కరెక్ట్గా గుర్తించారు. ఆయన సేవలు మనం ఖచ్చితంగా మన కోసమే పుట్టాడు ఆయన. ఆయన అవతారమూర్తి, ప్రజల కోసం పుట్టాడు, ప్రజానాయకుడు, ప్రజల్లో పనిచేసే నాయకుడు, ప్రజల కష్టం తెలిసే నాయకుడు అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ వీడియో దాకా మీకు విన్నపం చేసుకుంటున్నాను.